ఈ మేధావులు వీళ్ళు మరి వీళ్ళ నోర్లు మూగబోతాయా? వీళ్ళ ఏమవుతాయి? మంచి మంచి మేధావులు అని చెప్తారు, వచ్చి స్టేజ్ మీద పడంగానే ఆయనకు మంచి స్టేజ్ వేసి అదేసి ఇదేసి వాళ్ళకు ఆ పద్మ అవార్డుల పంపకం చూస్తూ ఉంటే 50% ఆ పద్మ అవార్డుల గౌరవం తగ్గిస్తారు, అర్హత లేని వాళ్ళకి ఇస్తారు. ఇవాళ నెల్సన్ మండేలా వర్ణ వివక్ష జాతి వివక్ష మీద సుదీర్ఘ పోరాటం చేసింది, శాంతియుత పోరాటం. ఆయన ఒక గొప్ప మహానుభావుడు. మహాత్మా గాంధీ గారు ఇలా అహింస మార్గంలో భారతదేశ స్వాతంత్రాన్ని, ఇవాళ నేను బీఆర్ఎస్ అని అనుకో ఏమన్నా అనుకో, ఇవాళ 60 ఏండ్ల ఆకాంక్ష 60 ఏండ్ల ఆకాంక్ష ఎంతోమంది బలిదానం చేశారు. అంటే ఆత్మతర్పణ మీలే చేసుకున్నారు. ఎన్నో ఫైర్ అయ్యో ఎన్నో అశాంతియుతంగా చేసిన పోరాటం కాదు. 60 ఏండ్ల పోరాటం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన కోసం డాక్టర్ చెన్నారెడ్డి గారు చేశారు, కొండ లక్ష్మణ్ బాబూజీ గారు చేశారు, ఎంతోమంది చేసుకుంటూ వచ్చారు. కానీ కేసీఆర్ గారు 2001లో మొదలుపెట్టి 2014 వరకు శాంతియుతంగా తెలంగాణను తెచ్చిండు. నెల్సన్ మండేలా గారు, మహాత్మా గాంధీ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీళ్ళు చేసింది పోరాటం.